ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఖాళీ బాటిల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ 0, 0, నిల్. పొద్దున్న లేస్తే క్యారెక్టర్ గురించి క్రెడిబిలిటీ గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి అసలు క్యారెక్టర్ కానీ క్రెడిబిలిటీ కానీ లేవు అని ఆయన చెల్లెలు షర్మిలారెడ్డి తేల్చింది. జగన్మోహన్ రెడ్డి 2 రోజుల కిందటే విశ్వసనీయత, క్రెడిబిలిటీ, క్యారెక్టర్ అనే విషయాల గురించి మాట్లాడాడు. దాని గురించి ఒక పోలిక కూడా చెప్పాడు. వాటర్ బాటిల్లో ఉంటేనే నీళ్లు, ఒకసారి ఒలికి కింద పడితే వాటిని ఎత్తుకోవడం కష్టం, క్యారెక్టర్ కూడా అట్లాంటిది అని చెప్పాడు. ఇప్పుడు స్వయంగా ఆయన చెల్లెలు షర్మిలారెడ్డి చెప్పింది జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఖాళీ బాటిల్ లాంటిదని. ఆయన విశ్వసనీయత, ఆయన క్రెడిబిలిటీ 0, 0 అని చెప్పింది. నిజం చెప్పాలి అంటే షర్మిలారెడ్డి తాజాగా జగన్ అన్న మాటలు వింటే అతని గుణగణాల మీద, క్రెడిబిలిటీ మీద ఎవరికైనా కూడా అనుమానం వస్తుంది. సొంత చెల్లెలే నీ క్రెడిబిలిటీ ఖాళీ బాటిల్ లాంటిది అని అంటోంది అంటే ఇక ఏమనుకోవాలి? అంతేకాదు, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడింది షర్మిల. సొంత మేనల్లుడు, మేనకోడలి ఆస్తుల్ని కాజేయటానికి కూడా ప్రయత్నించాడు జగన్మోహన్ రెడ్డి అంటే అతని క్యారెక్టర్ ఎట్లాంటిదో ఎవరైనా ఊహించుకోవచ్చు అంది. తన సొంత చెల్లి, బిడ్డలు అంటే తన సొంత మేనల్లుడు, మేనకోడలు ఆస్తి కాజేయాలని కుట్రలు పన్ని ఇంత దిగజారిపోయారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జగన్నే కాదు, జగన్తో పాటు ఆయన భార్య భారతీరెడ్డిని కూడా కలిపి మరీ మాట్లాడింది. ఒక్కసారి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తలు ఇద్దరు బైబిల్ ముందరేసుకొని మీ క్యారెక్టర్ ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలని కోరుతున్నారు. జగను, భారతీరెడ్డి ఇద్దరూ కలిసి నాకు, నా పిల్లలకి అన్యాయం చేసిన తర్వాత వాళ్ళు దేవుడి మొహం ఎలా చూస్తారు, నాన్న మొహం ఎలా చూస్తారు అని కూడా ప్రశ్నించింది. ఇది కాకుండా అసలైన ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పింది. విజయసాయిరెడ్డి ఈ మధ్యనే షర్మిలని ఆమె ఇంట్లో కలిశాడు. దాదాపు 3 గంటల పాటు ఉన్నాడని వార్తలు వచ్చినాయి. ఈ సందర్భంగా జగన్ తిట్టమంటేనే మిమ్మల్ని తిట్టాను అని వివరణ ఇచ్చుకున్నాడు అని కూడా సమాచారం బయటకు పొక్కింది. ఇప్పుడైతే ఆవిడే స్వయంగా ఓపెన్గా బహిరంగంగా విజయసాయిరెడ్డి వచ్చి తనకేం చెప్పాడో చెప్పింది. అదేంటంటే కుటుంబ ఆస్తులన్నీ చెరిసగం అన్నా చెల్లెళ్ళకి అని దివంగత రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అని షర్మిల అన్న తర్వాత విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి పిలిచాట. పిలిచి దీని మీద వెంటనే నువ్వు ఖండించు, ఇదంతా అబద్ధం అని చెప్పు, రాజశేఖర రెడ్డి ఎప్పుడూ కూడా చెరిసగం ఇవ్వాలి అనే మాట అనలేదు అని చెప్పు అని. దాని మీద విజయసాయిరెడ్డి ఇది కొంచెం ఇబ్బంది, ఫ్యామిలీ వ్యవహారం, ఇది నేను మాట్లాడితే బాగుండదు, కాబట్టి ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించండి అని అడిగాట. సరైన వదిలేసి వైవి సుబ్బారెడ్డికి అదే మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. పెట్టి ఇవే మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత మళ్ళీ పిలిచాట విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి. పిలిచి లేదు, నువ్వు కూడా మాట్లాడితే కానీ విలువ ఉండదు, మనం చెప్పే మాటలను జనం నమ్మరు, అందువల్ల నువ్వు మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని చెప్పాలి. దివంగత రాజశేఖర రెడ్డి గారు అన్నా చెల్లెళ్ళు ఇద్దరికీ చెరిసగం ఉండాలి కుటుంబ ఆస్తి అనే మాట ఎన్నడూ అనలేదు అనేది మెయిన్. అందులో ఈయన తప్పనిసరిగా సరే మాట్లాడతాను అంటే కూర్చోబెట్టుకొని 40 నిమిషాల పాటు డిక్టేట్ చేసేట ఏం చెప్పాలో ఆ ప్రెస్ మీట్లో. ఆ తర్వాత నిజంగానే విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ మాట్లాడాడు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇదంతా చేయాల్సి వచ్చింది అని విజయసాయిరెడ్డి షర్మిలకి మొన్న మధ్యన కలిసినప్పుడు వివరంగా చెప్పాట. మొన్న ప్రెస్ మీట్లో క్యారెక్టర్ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఇది, ఇంత దిగజారిపోయిన క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిది అని షర్మిల అంది. కాబట్టి అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లు వీటి గురించి నువ్వా సాక్షిలో రాయించేది అని ప్రశ్నించింది షర్మిల. విలువలు, విశ్వసనీయత అని మాట్లాడుతూ ఉంటావు కానీ ఎప్పుడు అవి అసలు నీ డిక్షనరీలోనే లేవు. బీజేపీ తోటి లోపాయకారి అక్రమ సంబంధం పెట్టుకొని తిరుగుతున్న నీకు క్రెడిబిలిటీ అనేది ఉందా అని కూడా అడిగింది షర్మిల. ఇక రిషికొండలో 500 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకున్న దాని గురించి, సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చిన విధానం గురించి కూడా షర్మిల మాట్లాడింది. అవినాష్ రెడ్డి కోసం వివేక వ్యక్తిగత జీవితం మీద నీచంగా నీ పత్రికలో రాయించిన నువ్వు, ఆస్తుల గొడవలో తల్లి శీలంపైనే అనుమానాలు వ్యక్తం చేయించిన నువ్వు, సొంత చెల్లినే రోడ్డుకి ఈడ్చిన నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడతావా అంది. చివరికి జగన్కున్నది క్రెడిబిలిటీ కాదు, అహంకారం అని తేల్చింది.
ఇందులో షర్మిల చెప్పినవన్నీ నిజాలా కాదా అనేది పాయింట్ కాదు. సొంత చెల్లెలు కూడా నీ విశ్వసనీయత గురించి, నీ విలువల గురించి, సొంత బాబాయ్ హత్యలో కూడా రాజకీయ ప్రయోజనాల కోసం నువ్వు కాంప్రమైజ్ అయిన విధానం గురించి నీ సొంత చెల్లెలే మాట్లాడడం ఎంత డ్యామేజింగో ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. బయట వాళ్ళ సంగతి వదిలేయండి, సొంత మనుషులు కూడా నిన్ను నమ్మడం లేదు, వాళ్ళు కూడా నువ్వు దుర్మార్గుడివి అని భావిస్తున్నారు అని అంటే ఇక బయట ఉండేవాళ్ళు ఏమనుకోవాలి? ఓడిపోయిన తర్వాత రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట మసకబారుతోంది. ఇప్పుడు సొంత చెల్లెలు షర్మిలయే ఇంత ఓపెన్గా, ఇంత పచ్చిగా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించి మాట్లాడిన తర్వాత ఇక ఆయనకి విశ్వసనీయత అనేది మిగిలి ఉంది అనుకోవడం అవివేకం.